అడిగింది, వీళ్ళు స్వర్గాన్ని పొందుతారు, తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు అని ఏ గుణముల చేత గమనించవచ్చు? వీళ్ళు ఉత్తమ లోకాలకి వెడతారు అని ఎలా పట్టుకోవచ్చు? ఏమైనా అవకాశం ఉంటుందా తెలుసుకోవడానికి అంది. అంటే జనులకు కీడురోయక అజస్రము ధర్మరతించరించి సజ్జన గురు పూజనంబులును సత్యహితోక్తులు దీనపోషణంబును అతిథి ప్రియత్వంబును భూరి దయార్ద్రతయున్ కలట్టి వారనిమిషలోక గాములని ఆత్మనిరుంగుము మెనకాత్మజా. ఓ పార్వతి, ఎవరైతే ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉంటారో, చెయ్యగలిగితే ఉపకారం చేయడం, అంతేకాని అవతల వాళ్ళకి అపకారం చేద్దామన్న భావన పొందనటువంటి వాళ్ళు, ధర్మమునందు ఆసక్తి కలిగి ధర్మాచరణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండి చెయ్యగలిగినంత మేర ధర్మాన్ని ఆచరిస్తూ, తనకి ఎంత తెలుసో అంత ఆచరిస్తున్న వాళ్ళు, సత్పురుషుల్ని గురువుల్ని పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, సత్యముగాను హితముగాను మాట్లాడేటటువంటి వాళ్ళు. మాట్లాడడంలో ఉండవలసిన మొదటి లక్షణం సత్యమును పలకడం. సత్యమును పలకడం, హితంగా పలకడం అలవాటైన వారు, పేదలను పోషించేటటువంటి లక్షణం ఉన్నవారు, అతిథులను ఆదరించేటటువంటి వారు, బాగా దయ కలిగినటువంటి కారణం చేత ఏ ప్రాణి కష్టపడుతున్నా చూసి మనసు చెమ్మగిల్లేటటువంటి ఆర్ద్రత ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు.